అలసి నిద్రించే అలసటొక్కడేనని చాటి చెప్పిన సమతావాది మన అన్నమయ్య 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 నీకు సదా దండాలు అన్నమయ్య నీకు సదా దండాలు అన్నమయ్య నీకు ఆలాపన దండాలు అన్నమయ్య నీకు ఆలాపన దండాలు పాద పాదాన పరి పరి దండాలు పాద పాదాన పరి పరి దండాలు పాద పాదాన పరి పరి దండాలు పరి పరి దండాలు అంతేకాదన్నా మరి ఇక్కడున్నటువంటి అమ్మలు అక్కలు అందరికి కూడా ఆ రోజు కల్లా ఇంట్లోకెళ్ళి బయటికి వెళ్ళేటువంటి పరిస్థితి కాదురా నాయన. ఆ అమ్మల్ని అక్కల్ని కూడా మీరందరూ కూడా బయటికి వెళ్ళి చదువుకోవాలి, అక్షర జ్ఞానం నేర్చుకోవాలని ఆ రోజులలోనే తెలియజెప్పిండు మన అన్నయ్యో మన అన్నమయ్య. వందనాలు 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 ఆ పేద ప్రజల వందనాలు ఆ పక్కా జీవుల వందనాలు పేద రైతుల వందనాలు ప్రజలందరి వందనాలు వందనాలు వందనాలయ్యా
కులజుడైననేమి ఎవ్వడైననేమి ఈ కులజుడైననేమి ఎవ్వడైననేమి ఏ కులజుడైననేమి ఎవ్వడైననేమి ఈ కులజుడైననేమి ఎవ్వడైననేమి ఆకటనాథడే హరినిరిగిన వాడు ఆకటనాథడే హరినిరిగినవాడు ఆకటనాథడే హరినిరిగిన వాడే కులజుడైననేమి ఎవ్వడైననేమి ఈ కులజుడైననేమి ఎవ్వడైననేమి పరగిన సత్య సంపన్నుడైన వాడే పరనింద సేయు తత్పరుడు కానివాడు పరనింద సేయు తత్పరుడు కానివాడే పరనింద సేయు తత్పరుడు కానివాడు అరుదైన భూత దయానిధి అగువాడే అరుదైన భూత దయానిధి అగువాడే పరులు తానేయని భావించువాడు పరులు తానేయని భావించువాడు ఏ కులజుడైననేమి ఎవ్వడైననేమి ఈ కులజుడైననేమి ఎవ్వడైననేమి నిర్మలుడై ఆత్మనియతి కలిగి వాడే ధర్మతత్పర బుద్ధి తగిలిన వాడు నిర్మలుడై ఆత్మనియతి కలుగు వాడే ధర్మతత్పర బుద్ధి తగిలిన వాడు ధర్మ మార్గములు నడవని వాడే ధర్మ మార్గములు నడవని వాడే మర్మమై హరిభక్తి మరవని వాడు మర్మమై హరిభక్తి మరవని వాడు ఏ కులజుడైననేమి ఎవ్వడైననేమి ఈ కులజుడైననేమి ఎవ్వడైననేమి జగతిపై హితముగా శనియించువాడే పగలేక మతిలోన బతికిన వాడు జగతిపై హితముగా శనియించువాడే పగలేక మతిలోన బతికిన వాడు తెగి సకలము ఆత్మ తెలిసిన వాడే తెగి సకలము ఆత్మ తెలిసిన వాడే తగిలి వెంకటేశు దాసుడైన వాడు తగిలి వెంకటేశు దాసుడైన వాడు ఏ కులజుడైననేమి ఎవ్వడైననేమి ఈ కులజుడైననేమి ఎవ్వడైననేమి ఆకటనాథడే హరినిరిగిన వాడు ఆకటనాథడే హరినిరిగిన వాడే కులజుడైననేమి ఎవ్వడైననేమి ఏ కులజుడైననేమి ఎవ్వడైననేమి
మనకి ఆది గురువు, ఆది వాగ్గేయకారుడు అన్నమయ్య గారు. వందలాది మంది కళాకారులు ప్రజానాట్య మండలిలో వాగ్గేయకారులుగా రాసి బాణి కట్టి పాట పాడి జనంలోకి వెళ్తున్నటువంటి వాగ్గేయకారులు ఈవేళ వందల వేల సంఖ్యలో ప్రజానాట్య మండలిలో ఉన్నారు. ఎవరు జనంతో సంబంధం కలిగి ఆ జనపదాలతో జన సంస్కృతితో మమేకమవుతారో వాళ్లే మళ్ళీ జనంలోకి వెళ్ళగలుగుతారు. వాళ్ళ గ్రంథాలే జనంలోకి వెళ్తాయి. అన్నమయ్య ఆనాటి యొక్క జన సంస్కృతిని, జన పదాన్ని, జన భాషని అధ్యయనం చేసి ఒక పితామహుడిగా ఉన్నాడు కాబట్టి ఆయన ఇన్ని వందల సంవత్సరాల తర్వాత కూడా మన తెలుగు భాష, తెలుగు జాతి ఉన్నంత వరకు ఆయన ఉద్దీపనంగా వెలుగుతానే ఉంటాడు. ఒక జ్యోతిలాగా ప్రజా సంస్కృతిని ప్రజలు నిర్మిస్తారు. దానికి వారధులుగా, సారథులుగా ఈవేళ ప్రజానాట్య మండలి దాదాపుగా 25,000 పైచిలుక సభ్యత్వంతో ఈ రాష్ట్రం నలుమూలల 23 జిల్లాల్లో విస్తరించింది. మొట్టమొదటిసారి ఈ ఆలాపన పాటకి పండగ చేయాలా, పాటకి పండగ చేయటం అంటే మనకి మనం పండగ చేసుకోవటం. ఈవేళ రాష్ట్రం నలుమూలల నుంచి అనేక మంది రచయితలు, గాయకులు ఇక్కడికి వచ్చి వాళ్ళ గమనాన్ని నిర్దేశించుకునేటువంటి ఒక నిర్దేశ వేదిక, ఒక దిక్చూచి ఈవేళ ఒక ప్రారంభ దశ ఈవేళ ప్రారంభమైంది. ప్రజానాట్య మండలి చరిత్రలో తిరుపతి ఈ రోజు శకం కూడా లిఖించబడి ఉంటుంది. అన్నమయ్యని ఒకవైపు మనం ఆల్రెడీ చేస్తున్నా, రెండో వైపు ఆయనకి సంపూర్ణంగా ఏదైతే ప్రజల జీవితానికి సంబంధించినటువంటి పాటలు, ప్రజల జీవితాలకు సంబంధించి, కులానికి సంబంధించి, కులవేక్షకు సంబంధించి, సంఘ సంస్కరణకు సంబంధించి, సమాజానికి సంబంధించి, సామాజిక స్పృహ కలిగించి అనేక పాటలు అవుతున్నాయో అవి ప్రచారం చేయాల్సినటువంటి బాధ్యత అప్పుడు మనం నిజంగా ఆయన ఒక సంపూర్ణమైనటువంటి వాగ్గేయకారుడిగా ప్రజల మధ్యకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది. అది ప్రజానాట్య మండలి కూరుకుంది. దాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి పెద్దలది, మనందరిది అని మీ అందరికీ సవినయంగా మనవి చేస్తా ఉన్నా. ఎట్టెట్టా బతికినోళ్ళం రెంకన్నా మనము, ఇట్టెట్లా అయితే మీరో రెంకన్నా, ఇట్టెట్లా అయితే మీరో రెంకన్నా, ఎట్టెట్టా బతికినోళ్ళం రెంకన్నా మనము, ఇట్టెట్లా అయితే మీరో రెంకన్నా, ఇట్టెట్లా అయితే మీరో రెంకన్నా. ఎట్టెట్టా బతికినోళ్ళం రెంకన్నా మనము, ఎట్టెట్టా అయితే మీరో రెంకన్నా, ఎట్టెట్టా అయితే మీరో రెంకన్నా. ఎట్లాకు రంగులేసి చేరువాక సాగినోళ్ళం, తీరొక్క గింజలు పెట్టి పుట్ల పుట్టు తీసినోళ్ళం, పంటలు తీసినోళ్ళం, పుట్ల పంటలు తీసినోళ్ళం. పండుగ పప్పాలొస్తే పిండి వంటలు చేసుకొని, చుట్టాలు పక్కాలొస్తే సంబరాలు జరిపినోళ్ళం. సంబరాలు జరిపినోళ్ళం, సంబరాలు జరిపినోళ్ళం. ఓ బిడ్డా, ఓ అన్న, వెనకటి రోజులు యాదికొస్తే రెంకన్నా, పుట్టేడంతా దుఃఖమొచ్చే రెంకన్నా, పుట్టేడంతా దుఃఖమొచ్చే రెంకన్నా. ఎట్టెట్టా బతికినోళ్ళం రెంకన్నా మనము, ఎట్టెట్టా అయితే మీరో రెంకన్నా మనము, ఎట్టెట్టా అయితే మీరో రెంకన్నా. పంటలు చూసే పోలేరమ్మ, ఇంటిని చూసే ఎల్లమ్మేది, గడపల ఉండే మైసమ్మేది, చెరువు గట్టున గంగమ్మేది, చెరువు గట్టున గంగమ్మేది, చెరువు గట్టున గంగమ్మేది. వీధి వీధికి బాబాలాయే, ఇంటికొక్క అయ్యప్పే ఆయే, ఉప్పలమ్మలా ఊసేవాయే, కులదేవుళ్ళు మాసేపాయే. కులదేవుళ్ళు మాసేపాయే, కులదేవుళ్ళు మాసేపాయే. ఓనా మాయదారి దేవుళ్ళు వచ్చి రెంకన్నా, పంది కొంపలు ముచ్చుతుండ్రో రెంకన్నా, పంది కొంపలు ముచ్చుతుండ్రో రెంకన్నా. ఎట్టెట్టా బతికినోళ్ళం రెంకన్నా మనము, ఎట్టెట్టా అయితే మీరో రెంకన్నా మనము, ఎట్టెట్టా అయితే మీరో రెంకన్నా. దసరా పండుగ సందడి మాయే, జమ్మి చెట్టు దాడా మాయే, ఉగాది పచ్చడ మాయే, పెద్దల పండుగ కత్తిన మాయే, పెద్దల పండుగ కత్తిన మాయే, పెద్దల పండుగ కత్తిన మాయే. సంకురాత్రి దీపావళిలో
తెల్లబోయి తెలుగు పండుగలు తెల్లబోయి రెంకన్నా ఇంగ్లీష్ పండుగలు ఇగిలిస్తున్నాయి రెంకన్నా ఇంగ్లీష్ పండుగలు ఇగిలిస్తున్నాయి రెంకన్నా అబద్ధాలను ఆడరాదని దొంగతనాలు చేయరాదని ఐక్యమత్యమును చాటి చెప్పిన వేమన నీతికి కోరిగట్టిరి అనగనగానే పెద్ద రాసి పెద్దమ్మ కథలు మరి ఎక్కడ వాయే సినిమా స్టోరీ సెక్స్ పుస్తకాలు ఎక్కడ పడితే అక్కడ దొరికి ఓ బిడ్డ ఏ ఇంటికి చూడు ఏ గల్లీకి చూడు బిడ్డ ఒరారే ఇంటికొక్క హీరో బుట్టే రెంకన్నా వీధికొక్క సినిమా స్టోరీ రెంకన్నా వీధికొక్క సినిమా స్టోరీ రెంకన్నా నాటల్లో పాటలు రాయే ఉన్నలు తప్పటాటలు రాయే అసూయి దూరాయంటూ దూల పాటలు దుమ్ముల కలిసే ఈత జడల కోలాటాలు చెక్క భజన మరి చెల్లి పాయే అల్లడి బంతి కొంచెం పాడవాయే ఓనా జిల్లాగోనే పొందలు పెట్టే రెంకన్నా ఇక కిరికెడు జబ్బునంటాగట్టే రెంకన్నా కిరికెడు జబ్బునంటాగట్టే రెంకన్నా ఇంట్లో కూర్చొని పైసా పరక కూడబెట్టుకుని పనులే పాయే గంపల కొద్ది కోళ్ళను కాదు కోళ్ళ కూలే పాయే తీరు పై చెట్టు పెట్టుకుని నోరు రుంచే రుచులే పాయే పాలు పెరుగు నెయ్యి ఇచ్చే ఆవు బర్లు కనబడవాయే ఓనా ఫారం కోళ్ళు ప్యాకెట్ పాలు రెంకన్నా ఇంటికొచ్చి తలుపు దట్టే రెంకన్నా ఇంటికొచ్చి తలుపు దట్టే రెంకన్నా సచ్చే మందులు చెడబడబుట్టే రెంకన్నా ఓ అమెరికాకి వెళ్ళి డేట్ దాటిపోయిన మందులు మొత్తం ఇక్కడ పుణ్యానుకూరని ఇక్కడ పంపిస్తారటగానే అవునే ఓనా సచ్చే మందులు చెడబడబుట్టే రెంకన్నా లేని పోని రోగాలు వచ్చే రెంకన్నా లేని పోని రోగాలు వచ్చే రెంకన్నా సహజవాదం
బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే తందనానా కడగి ఏనుగు మీద కాలు ఎందొకటే పుడమి సునకము మీద పొలయు ఎందొకటే కడగి ఏనుగు మీద కాయు ఎండొకటి ఉడమి సునకము మీద పొలయు ఎండొకటి కడుకోనులకు పాప కర్ములను సరిగావ చడియు శ్రీ వెంకటేశ్వరు నామమొకటే కడుపున్నులను పాపకర్ములను సరిగా చడియు శ్రీ వెంకటేశ్వరు నామమొకటి చడియు శ్రీ వెంకటేశ్వరు నామమొకటే చడియు శ్రీ వెంకటేశ్వరు నామమొకటే తందనానాది తందనానాపురి తందనానా ఫల తందనానా ఫల తందనానా ఫల తందనానా బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే తందనానాది తందనానాపురి తందనానా ఫల 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 తందనానా చెమట సుక్క నా చెమట సుక్క అసలైన అందము శ్రమలోనే ఉందే అయ్యా శ్రమ సౌందర్యము కన్నా మించింది లేదే చెమట సుక్క నా చెమట సుక్క ఎర్రాటి ఎండల్లో ఆహా నా చెమట సుక్క ఎర్రాటి ఎండల్లో నిగలాడే నా చెమట సుక్క చెమట సుక్క నా చెమట సుక్క ఎర్రటి ఎండల్లో నిగనిగలాడే నా చెమట సుక్క నా చెమట సుక్క ఎర్రాటి ఎండల్లో నిగలాడే నా చెమట సుక్క నా చెమట సుక్క నా చెమట సుక్క ఎర్రటి ఎండల్లో నిగనిగలాడే నా చెమట సుక్క ఆహా నా చెమట సుక్క అంటరానిదంటే కయ్యి మండే నా చెమట సుక్క నా చెమట సుక్క నా చెమట సుక్క అంటరానిదంటే అక్కయ్య మండే నా చెమట సుక్క నా చెమట సుక్క అంటరానిదంటే అగ్గయ్య మండే నా చెమట సుక్క నా చెమట సుక్క నా చెమట సుక్క అంటరానిదంటే అక్కయ్య మండే నా చెమట సుక్క శీలల్లో శలకల్లో దుక్కుల్లో తుమ్ముల్లో చెలకల్లో దుమ్ముల్లో దుమ్ముల్లో నాగటి సాలల్లో నాటిన విత్తుల్లో నాగటి సాలల్లో నాటిన విత్తుల్లో ములిసిన మొక్కల్లో విరిసిన కంకుల్లో విరిసిన మొక్కల్లో విరిసిన కంకుల్లో ములిసిన ములిసిన మొక్కల్లో విరిసిన కంకుల్లో విరిసిన మొక్కల్లో విరిసిన కంకుల్లో పంటల పండుగై నా చెమట సుక్క పల్లె గరిసెల్ని నింపింది నా చెమట సుక్క నా చెమట సుక్క నా చెమట సుక్క ఎర్రటి ఎండల్లో నిగనిగలాడే నా చెమట సుక్క నా చెమట సుక్క నా చెమట సుక్క అంటరానిదంటే అక్కయ్య మండే నా చెమట సుక్క అంటరానిదంటే అక్కయ్య మండే నా చెమట సుక్క అమ్మా నా తల్లి నా చెమట చుక్క
చెమట సుక్క రంగులే ఆహా రంగులే అద్దింది నా చెమట సుక్క నా చెమట సుక్క సాగునీటి అనకట్టల్లో తాగుతోని తారు రోడ్డుల్లో సాగునీటి అనకట్టల్లో తాగేది తారు రోడ్డుల్లో కడలమ్మ పడవల్లో నింగిలో గాలి మరలల్లో కరెంటు తీగల్లో కరెంటు తీగల్లో ప్రవహించే కాంతుల్లో కరెంటు తీగల్లో ప్రవహించే కాంతుల్లో ఆశలా వెల్లువైన చెమట చుక్క ఆశలా వెల్లువైన చెమట చుక్క ఈ జగమంతా కురిసింది నా చెమట చుక్క అమ్మా చెమట చుక్క గనులల్లో పనులల్లో కార్ఖానాలలో నేను చిందించే రక్తాన్ని చూసి నువ్వు చెల్లిస్తున్నావు చెమట చుక్క నాతో పని చేయించుకునే వానికి మాత్రం ఏమాత్రం కూడా కనికరం లేకుండా పోయింది. ఓ అమ్మా నా చెమట చుక్క, ఓ చెమట చుక్క, నా చెమట చుక్కో నా చెమట సుక్క, నా చెమట సుక్కో నా చెమట సుక్క, ఎర్రాటి ఎండల్లో నిగనిగలాడే నా చెమట సుక్క, నా చెమట సుక్కో నా చెమట సుక్క, అంటరానిదంటే అగ్గయి మండే నా చెమట సుక్క, నా చెమట సుక్కో నా చెమట సుక్క, ఎర్రాటి ఎండల్లో నిగనిగలాడే నా చెమట సుక్క, మేతల్లో కళ్ళు గీతల్లో, మేతల్లో కళ్ళు గీతల్లో, గొర్రెల కాపర్లో సాకిరేవుల్లో, అయ్యో నేతల్లో కళ్ళు గీతల్లో, గొర్రెల కాపర్లా సాకిరేవుల్లో, కొలిముల్లో కొలిముల్లో దుక్కుల్లో, కొలిముల్లో సారెల్లో సాగర్లో బిడ్డ, అరే కొలిముల్లో సారెల్లో చౌరాల్లో సన్నాయిల్లో, జాలరి వల
చుక్క హరివిల్లులా పూసే నా చెమట చుక్క లోకానికే బండికి ఈ దేశం మార్పుకే చక్రం ఒక మూలం బిడ్డ ఆ చక్రానికే మూలమైనటువంటి ఇరుసు బిడ్డ బిడ్డ లోకానికే ఇరుసు నా చెమట చుక్క నా చెమట చుక్కో జన కరి జనారే జనకు జన జనారే జన కరి జనారే రారో 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 నా జనం నుండి పుట్టిన పాట. చందమామ రావే జాబిల్లి రావే కొండెక్కి రావే గోగు పూలు తేవే. ఈ తెలుగు గడ్డ మీద ప్రతి తల్లి పాడుకునే అమ్మ పాట. అదివో పల్లదివో శ్రీహరివాసము 10,000 శేషుల పడగలమయము. అదిగో పల్లదివో శ్రీహరివాసము 10,000 శేషుల పడగలమయము. అదిగో పల్లదివో శ్రీహరివాసము. 7 కొండల వారిని కీర్తించిన ఆ పాట పాటే. తయ్యం దత్తయ్యం తయ్యం దత్తయ్యం లంబాడోలం కాదు మేము హే బాపు బంజారోలం. తయ్యం దత్తయ్యం తయ్యం దత్తయ్యం లంబాడోలం కాదు మేము హే బాపు బంజారోలం. పల్లె జనాలు పాడుకునే తండాల్లో పాడుకునే పాట కూడా పాటే. చరణు చరణు మాయంబారావే శంభావీరాని శంభావీరాని చరణు చరణు మాయంబారావే శంభావీరాని శంభావీరాని చరణి చరణు వాదోనాగుండా గంగారామమ్మ దేవి మాయమ్మ. చరణు చరణు మాయంబారావే శంభావీరాని శంభావీరాని కరుణ రూపము గన్న తల్లి దేవి భవాని దేవి భవాని. నా శారద కథ ఒగ్గు కథ ఇవి నా పాటలు. నా పాటలు నా పల్లె పాటలు. మరి ఆ పాట ఎట్లా పుట్టింది, ఎలా పుట్టింది? ఇదిగో ఇలా పుట్టింది. నా అన్నలు ముందు చెప్పారు చెమట చుక్క. ఆ చెమట చుక్క నుండే పుట్టింది పాట. ఎలా పుట్టిందంటే టపట పట 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 పచమట బట్లు తాళాలై పడుతుంటే కరిగి కండరాల నరాలే స్వరాలు కడుతుంటే పాట పనితో పాటే పుట్టింది. పని పాటతోటే జత కట్టింది. పట 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 పచమట బట్లు తాళాలై పడుతుంటే కరిగి కండరాల నరాలే స్వరాలు కడుతుంటే పాట పనితో పాటే పుట్టింది. పని పాటతోటే జత కట్టింది.
కాలం నందు ఆ నది తీరాలందు ఆదిమ కాలం నందు ఆ నది తీరాలందు మూడులు నిర్మించి జనం గుంపుగూడి బ్రతికినప్పుడు ఆకలి పంటల బాటల ఆకలి మంటల బాటల ఆకలి తీరే నేతలు అలమట చెందే ఊపిరి గలతటయే మొదటి మాట పట 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 పట్టు తాళాలై పడు
జీవన మందలి సుస్వర గమనానికి సుందర శ్రమ జీవన మందలి సుస్వర గమనానికి పరవశించి శ్రమగతిలో కత్తి శుద్ధిగా అవుతుంటే ఉల్లము చల్లన గాలి ఉల్లము చల్లన గాలి పిల్లన గోవిగా మారితే పల్లె వాళ్ళ గొంతులలో పల్లవి పల్లకి తాగే పట 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 పట్టు తాళాలై పడుతుంటే కరిగి కండరాల నరాలే దూరాలు పడుతుంటే పాట పనితో పాటే పుట్టింది పని పాటతోటి కట్టింది. చేతిలో పని ముట్టే జనము జనిత వీణలైతే పడబడు అడుగుల పరుగులు తబలాలై ధ్వనిస్తుంటే ఉడవిలెత్త శ్రమయాగము వేదిక రాని దానికి పని పాటల కోతలులే పునాదులి పునాదికి పట 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 పట్టు తాళాలై పడుతుంటే కరిగి కండరాల నరాలే కొరాలు పడుతుంటే పాట పనితో పాటే పుట్టింది పని పాటతోటి కథ కట్టింది. పాట పనితో పాటే పుట్టింది పని పాటతోటే జత కట్టింది. 60-70 సంవత్సరాల సుదీర్ఘ పోరాటాల చరిత్ర కలిగినటువంటి ప్రజానాట్య మండలి తిరుపతిలో ఇంత పెద్ద ఎత్తున ఆలాపన పాటల పండుగని నిర్వహించటం వ్యక్తిగతంగా నాకు చాలా ఆనందం కలిగించేటువంటి విషయం. ఆధ్యాత్మిక నగరంగా భాసిల్లుతున్నటువంటి తిరుపతిని ఒక సాంస్కృతిక రాజధానిగా మార్చాలన్నటువంటి తపనతో గత 5 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి అనేక కార్యక్రమాల పరంపరలో ఒక గొప్ప విద్వత్తును రగిలించే విధంగా ఈ రోజున ప్రజానాట్య మండలి ఈ ఆలాపన కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున ఇక్కడ నిర్వహించడం నిజంగా నాకు చాలా ఆనందం కలిగిస్తున్నది. ప్రజానాట్య మండలి ప్రజలు కోరుకునేటువంటి పాటల్ని అందించేటువంటి కళావేదిక కాదు, ప్రజలకు అవసరమైనటువంటిది అందించేటువంటి కళావేదిక ప్రజానాట్య మండలి. ప్రజల భాషలో ప్రజలకు అర్థమయ్యేటువంటి రీతిలో ఆనాడున్నటువంటి సామాజిక సాంఘిక సమస్యలకి వ్యతిరేకంగా ఎదురెట్టి నిలిచినటువంటి సంఘ సంస్కర్త తొలి విప్లవకారుడు ఖచ్చితంగా అన్నమయ్య అని చెప్పడానికి నేనేమాత్రము సంకోచించటం లేదు. ఆ అన్నమయ్యను ఈ రోజున ప్రజానాట్య మండలి భుజాలకెత్తుకుని పామరులకు పరిచయం చేసేటువంటి కార్యక్రమాన్ని చేపడుతున్నది. కేవలం పదం రాసి వదిలేయలా, ప్రజలు తిరుగుబాటు చేస్తారు అని చాటి చెప్పినటువంటి వాడు అన్నమయ్య. సాహసానికి సంకల్పానికి అల్లూరి ఓ సందేశం, దేశభక్తికి త్యాగ నిరతకి రామరాజు మాదర్శం, రామరాజు మాదర్శం. సాహసానికి సంకల్పానికి అల్లూరి ఓ సందేశం, దేశభక్తికి త్యాగ నిరతకి రామరాజు మాదర్శం. కదిలింది మా యువత నిర్మించగ సుందర భవిత, కదిలింది మా యువత నిర్మించగ సుందర భవిత. కవితను
కోసం త్యాగం సమిధగా అర్పిస్తాం కవితలు తీర్చే మాటల కోసం త్యాగం సమిధగా అర్పిస్తాం బడుగు బ్రతుకున వెలుతురు మేమై బడుగు బ్రతుకున వెలుతురు మేమై దిక్కులంతటా ఉదయిస్తాం నిన్నటి కలలను పండించంగా నేడు పేదమై వర్షిస్తా ఛాందసాలను పాతర వేసి శాస్త్రీయతను సృష్టిస్తాం ఛాందసాలను పాతర వేసి శాస్త్రీయతను సృష్టిస్తాం కదిలింది మా యువత నిర్మించక సుందర భవిత కదిలింది మా యువత నిర్మించక సుందర భవిత ప్రగతి కోసం అంకిత భావము ప్రాణవాయువుగా శ్వాసిస్తాం ప్రగతి కోసం అంకిత భావం ప్రాణవాయువుగా శ్వాసిస్తాం అభ్యుదయానికి అడుగులు వేసి అభ్యుదయానికి అడుగులు వేసి ఆశయాలను సాధిస్తాం అలసత్వానికి సమాధి కట్టి జాగృతిలో మేం జీవిస్తాం జాతికి పట్టిన తిమిరం పైన చివరికి మేమే గెలుస్తాం ఈ జాతికి పట్టిన తిమిరం పైన చివరికి మేమే గెలుస్తాం కదిలింది మా యువత నిర్మించక సుందర భవిత కదిలింది మా యువత నిర్మించక సుందర భవిత పట్టుదలకు పట్టుకొమ్మలై కలసి కట్టుగా పయనిస్తా సాధన చేస్తే సాధ్యం కానిది సాధన చేస్తే సాధ్యం కానిది జగతిలో లేదని వినదిస్తా నిరాశ నిస్పృహ పక్కన పెట్టి చైతన్యంతో నిలుస్తా వేకువకే మేం స్వాగతమిస్తూ కోకిల గానం వినిపిస్తాం వేకువకే మేం స్వాగతమిస్తూ కోకిల గానం వినిపిస్తాం కదిలింది మా యువత నిర్మించక సుందర భవిత కదిలింది మా యువత నిర్మించక సుందర భవిత భారత మాత ఆశల వాకిట రంగవల్లులై వాసిస్తాం భారత మాత ఆశల వాకిట రంగవల్లులై వాసిస్తాం యువతరానికి నూతన అర్థము యువతరానికి నూతన అర్థము నేడే మేము సృష్టిస్తాం పలుకు ఎరుగగా పరిశ్రమించి అంతిమ విజయం సాధిస్తా ఆ మన్యం వీరుని ప్రేరణతోటి మరో ప్రపంచం సృష్టిస్తాం ఆ మన్యం వీరుని ప్రేరణతోటి మరో ప్రపంచం సృష్టిస్తాం కదిలింది మా యువత నిర్మించక సుందర భవిత కదిలింది మా యువత నిర్మించక సుందర భవిత కదిలింది మా యువత నిర్మించక సుందర భవిత ఎంత విభవము కలిగి అంతయును ఆపదని చింతించినది కదా చెడని జీవనము ఎంత విభవము కలిగి అంతయును ఆపదని చింతించినది కదా చెడని జీవనము చింతించినది కదా చెడని జీవనము చలము కోపంబుతను చంపేది పగతులని తెలిసినది అది కదా తెలివి చలము కోపంబుతను
ఎరిగినది అది కదా తెలివి. తలకోన పరమింద తన పాలి మృత్యువని తొలగినది అది కదా తుదగన్న ఫలము. తలకొన్న పరనింద తన పాలి మృత్యువని తొలగినది అది కదా తుదగన్న ఫలము. ఎంత విభవము కలిగే అంతయును ఆపదని చింతించినది కదా చెడని జీవనము. చింతించినది కదా చెడని జీవనము. మెరయు విషయములు తన మెడనోన ఊరులుగా ఎదిగినది అది కదా ఎరుక. మెరయు విషయములు తన మెడ ఉన్న ఊరులుగా ఎరిగినది అది కదా ఎరుక. పరివోని ఆశ తను పట్టుకొను భూతమని వెరచినది అది కదా విజ్ఞాన మహిమ. పరివోని ఆశ తను పట్టుకొను భూతమని వెరచినది అది కదా విజ్ఞాన మహిమ. ఎంత విభవము కలిగే అంతయును ఆపదని చింతించినది కదా చెడని జీవనము. చింతించినది కదా చెడని జీవనము. ఎనలేని తిరువెంకటేశుడే దైవమని వినగలిగినది కదా వినికి. 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 అనయంబు అతని సేవానంద పరులై అనయంబు అతని సేవానంద పరులై మనగలిగినది కదా మనుజులకు మనికి. 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 ఎంత విభవము కలిగే అంతయును ఆపదని చింతించినది కదా చెడని జీవనము. ఎంత విభవము కలిగే అంతయును ఆపదని చింతించినది కదా చెడని జీవనము. ఎక్కడ చూసినా వేదన, ఎక్కడ విన్నా క్రందన. సంపద పెరిగెను కొందరికి, ఆకలి మిగిలెను ఎందరికో ఎందరికో ఎందరికో. ఈ దేశం ఎటు పోతుందో, బ్రతుకన్నది ఏమవుతుందో. ఈ దేశం ఎటు పోతుందో, బ్రతుకన్నది ఏమవుతుందో. మన పూర్వులు చేసిన త్యాగం ఎందుకని కొరగాగుందో. మన పూర్వులు చేసిన త్యాగం ఎందుకని కొరగాగుందో. ఎప్పుడైనా యోచించావా, ప్రగతి నీకు సాధించావా? ఎప్పుడైనా యోచించావా, ప్రగతి నీవు సాధించావా? ఈ దేశం ఎటు పోతుందో.
అవినీతికి అందలమొచ్చే నిరుపేదకు బాధలు హెచ్చే అవినీతికి అందలమొచ్చే నిరుపేదకు బాధలు హెచ్చే పాలించుట మరిగిన దొరలు ఏనాడో ప్రజలను మరచిరి పాలించుట మరిగిన దొరలు ఏనాడో ప్రజలను మరచిరి ఎప్పుడైనా యోచించావా ప్రగతి నీవు సాధించావా ఎప్పుడైనా యోచించావా ప్రగతి నీవు సాధించావా ఈ దేశం ఎటుపోతుందో కష్టానికి ప్రతిఫలము కడగండ్లు కన్నీళ్ళు కష్టానికి ప్రతిఫలము కడగండ్లు కన్నీళ్ళు సోమరులకు దినదినము హత్తరులు పన్నీళ్ళు హక్కులకై నిలబడితే లాఠీలు తూటాలు హక్కులకై నిలబడితే లాఠీలు తూటాలు మన రక్తం పీల్చేటందుకు ఉన్నోళ్ళ పోటీలు ఎప్పుడైనా యోచించావా ప్రగతి నీవు సాధించావా ఎప్పుడైనా యోచించావా ప్రగతి నీవు సాధించావా ఈ దేశం ఎట్టుపోతుందో ఉరికంబాలెక్కారు చెరసాలల మ్రగ్గారు ఉరికంబాలెక్కారు చెరసాలల మ్రగ్గారు ప్రాణాలు భారంగా దేశమాతకిచ్చారు ప్రాణాలు భారంగా దేశమాతకిచ్చారు ఆ వీరుల త్యాగ ఫలం ఎవరి చేతికొచ్చిందో ఆ వీరుల త్యాగ ఫలం ఎవరి చేతికొచ్చిందో ఇన్నేళ్ల స్వాతంత్రం మనకేమి ఇచ్చిందో ఎప్పుడైనా యోచించావా ప్రగతి నీవు సాధించావా ఎప్పుడైనా యోచించావా ప్రగతి నీవు సాధించావా ఈ దేశం ఎటుపోతుందో పై చదువులు చదివిన గాని ఉద్యోగం ఎందుకు రాదు పై చదువులు చదివిన గాని ఉద్యోగం ఎందుకు రాదు రోగాలు వచ్చిన గాని మందు చుక్క ఎందుకు లేదో రోగాలు వచ్చిన గాని మందు చుక్క ఎందుకు లేదో రైతులు పండించిన పంటకు ఫలితపు ధర ఎందుకు రాదో రైతులు పండించిన పంటకు ఫలితపు ధర ఎందుకు రాదో మేడి పట్టి దున్నేవాడికి సెంటు భూమి ఎందుకు లేదో ఎప్పుడైనా యోచించావా ప్రగతి నీవు సాధించావా ఎప్పుడైనా యోచించావా ప్రగతి నీవు సాధించావా ఈ దేశం ఎటుపోతుందో ఇప్పుడైనా యోచించండి ప్రగతి బాట పయనించండి ప్రగతి బాట పయనించండి ప్రజానాట్య మండలికి మద్దతుగా జనం పాటకు జేజేలు పలుకుతూ చిత్తూరు జిల్లా నలుమూలల నుండి తరలి వచ్చిన అశేష జానపద కళాకారులకి ప్రజానాట్య మండలి శిరస్సు వంచి నమస్కరిస్తుంది, హృదయపూర్వక స్వాగతం పలుకుతుంది. మిత్రులారా, నిజానికి పరిచయం అవసరం లేని ప్రజా సాంస్కృతికోద్యమం ప్రజానాట్య మండలి. తెలుగు ప్రజల గుండె చప్పుడు ప్రజానాట్య మండలి. ప్రజా పోరాటాల రంగస్థలం ప్రజానాట్య మండలి.
దేశమును ప్రేమించమన్నా, మంచి అన్నది పెంచమన్నా, దేశమంటే మట్టి కాదో దేశమంటే మనుషులో అన్న గురజాడ అడుగు జాడల్లో ముందుకు సాగుతుంది ప్రజానాట్య మండలి. కమ్మరి కొలిమి, కుమ్మరి చక్రం, జాలరి పగ్గం, సాలల మగ్గం, సహస్ర వృత్తుల సమస్త చిహ్నం, శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైనది లేనే లేదో అన్న మహాకవి శ్రీ చెప్పిన చారిత్రక సత్యాన్ని ఎలుగెత్తి చాటుతూ గొంతెత్తి నినదిస్తూ ముందుకు సాగుతుంది ప్రజానాట్య మండలి. పేద గొప్ప తేడాలన్నవి లేని, కులం మతం అన్న భేదాభిప్రాయాలు లేని, మనుషులందరూ సుఖ సంతోషాలతో శాంతి సౌభాగ్యాలతో విలసిల్లే సమాజాన్ని కోరుకుంటుంది ప్రజానాట్య మండలి. అందుకు పాటై ఆటై అవసరమైతే పోరాటాల బాటై ముందుకు సాగుతుంది. ఈ రాష్ట్రంలో తెలుగు సాంస్కృతికోద్యమాన్ని సాగు చేస్తుంది. ప్రత్యామ్నాయ ప్రజా సంస్కృతిని నిర్మించేందుకు కంకణబద్ధమై పనిచేస్తుందని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. రేలాదూలా తాలెల్లాడే నేలా నా పల్లెల్లో నా సుడిగాలికి చెదిరిన చీకటి గూడులాయే నా పల్లెల్లోనా. రేలాదూలా తాలెల్లాడే నేలా నా పల్లెల్లోన సుడిగాలికి చెదిరిన చీకటి గూడులాయే నా పల్లెల్లోనా. దేవా హరిహరా దేవా వారి బిడ్డ అలనాడు గ్రామాలలో పచ్చని పాడి పంటలతోటి నా పల్లె సుఖ సంతోషాలతోటి విలసిల్లేది బిడ్డ. మా పల్లె పునాది రాళ్ళు, కూలన్నల చెమట చుక్కలు, మా గూడెముల పొంగు సిరులు అవి గోదావరి తల్లి అలలు. మా ఊరి చివరాన మామిడి కొమ్మల్ల పాడింది కోయిలా, మా ఊరి చివరాన మామిడి కొమ్మల్ల పాడింది కోయిలా. ఆడరో ఆ ఊరిని దాటి ఏటిలో స్నానమాడరో, ఆడరో ఇలాంటి పాడి పంటలున్నటువంటి నా పల్లె కరువు కోరల్లో వలవల 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 కన్నీరు వల పోస్తుంది రన్నయ్యో. మరి ఇలాంటి పల్లె నేడు ఏ విధంగా ఉంది బిడ్డ? ఆ యొక్క వలవల కన్నీరు వల పోసి వలస బాట పట్టింది పట్నానికి బిడ్డో. వలస పోయినటువంటి కన్న కొడుకుల చూసుకొని తల్లి గ్రామాలలో ఉన్నటువంటి నా ముసలి తల్లులు కొడుకును తలుచుకొని ఏ విధంగా కన్నీరు వలపోస్తున్నారు బిడ్డ. బతుకు పలస బారి వలసబోతున్నావు, వచ్చేది ఎన్నడో ఓ కొడుకో నీవు, వచ్చేది ఎన్నడో నా కొడుకా. అక్కడ పట్టణాలలో ఉన్నటువంటి నా అన్నలు అక్కలు కూలి తల్లులు
అయ్యింది తల్లి. అయ్యో ఎట్లున్నవే నా తల్లే, నువ్వు ఎట్లున్నవే నా పల్లె. మరి పల్లె నాడు ఏ విధంగా ఎట్లా ఉందిరా బిడ్డ. కుమ్మరి వాముల తుమ్మలు మొలిసెను, కమ్మరి కొలిమిల దుమ్ము లేసెను. పెద్దబాడి సాముద్దు బారినది, సాలెల మొగ్గం సడుగులిరిగినది. చేతి వృత్తులా చేతులిరిగినాయో నా పల్లెల్లో. చేతి వృత్తులా చేతులిరిగినాయో నా పల్లెల్లో. చేతి వృత్తులా చేతి వృత్తులా చేతి వృత్తులా చేతులిరిగినాయో నా పల్లెల్లో. చేతి వృత్తులా చేతులిరిగినాయో నా పల్లెల్లో. గ్రామ స్వరాజ్యం గంగల కలిసిందా నా పల్లెల్లో. గ్రామ స్వరాజ్యం గంగల కలిసిందా నా పల్లెల్లో. పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల. బందీ అయిపోయిందో కనిపించని కుట్రల. తల్లి బందీ అయిపోయిందో కనిపించని కుట్రల. గడువు నొగల పని కాస్త వెళ్ళక, అరకల పనిలో ఆకలి తీరక, ఇక ఫర్నిచరు పనులు తుక్కుంటుగా పట్నం బైరి విశ్వకర్మలు. కాసాములందరూ వడ్రంగుల వాళ్ళ ఇళ్లలో ఎంత అందమైనటువంటి పనులు. వాళ్ళ ఇంటి ముందర కూర్చొని నానా రకాల ముచ్చట్లు మాట్లాడుకునేటువంటి నా రైతులు. ఆ సాములందరూ కలిసి కూసునేటి వడ్రంగుల వాకిలి. కలిసి కూసునేటి వడ్రంగుల వాకిలి. అయ్యో పొక్కిలి లేసి, ఇక పొక్కిలి లేసి దుఃఖిస్తున్నది రో నా పల్లెల్లోనా. కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల. గ్రామాలలో వెనకట హిందువు లేడు, ముస్లిం లేడు, క్రైస్తవులు లేరు బిడ్డ. అందరూ కూడా సమానంగా బతికే వాళ్ళు. అందరూ కూడా ఆ యొక్క హిందువుల ఇళ్లలో పండుగ అయితే ముస్లింలు క్రైస్తవులు వెళ్ళే వాళ్ళు బిడ్డ. ముస్లిం అన్నల ఇళ్లలో పండుగ అయితే, రంజాన్ పండుగ వచ్చిందంటే సేమియా దూదు సేమియాలు హిందువులకు క్రైస్తవులకు పంచుకునేది బిడ్డ. వాళ్ళ వాసన వీళ్ళకు వాడతలేదు, వీళ్ళ వాసన వాళ్ళకు వాడతలేదు. మత ఉన్మాదం తోటి కత్తులతోటి కుత్తుకలు కోసుకుంటుర్రు బిడ్డో. పరకసేపలకు బిడ్డ శాప పడుతుంటే బిడ్డ. అరే పరకసేపలకు గాలాలేసే తురకల పోరలు యాడికి పోయిరి. లారీలల్లో క్లీనర్లైరి, ఇక లారీలల్లో క్లీనర్లైరి. పెట్రోల్ మురికిలో మురికైపోయిరి. తల్లి దూదు సేమియకు దూరమాయగలరో సాయబులా బిడ్డలు. అయ్యో దూదు సేమియకు దూరమాయగలరో సాయబులా బిడ్డలు. కేఫ్ బేకరీలో ఫాస్ట్ ఫుడ్తో ఆకలి తీరిందో ఈ పట్టణాలలో. మరి వెనకట గ్రామాలలో ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో బతుకమ్మ పండుగ అంటే అదొక అందమైన పండుగ బిడ్డ. బతుకమ్మ 10 రోజులు ఉందనగానే గ్రామాలలో గొబ్బెమ్మలాట ఆడుకునేది బిడ్డో. నా అమ్మలు అక్కలు చిన్నారి చెల్లెళ్ళు ఆ యొక్క గొబ్బెమ్మలాటలు పెట్టుకొని ఏ విధంగా ఆటలు ఆడేది బిడ్డ. ఏమేమి పువ్వొప్పునే గౌరమ్మ, ఏమేమి కాయొప్పునే. ఏమేమి పువ్వొప్పునే గౌరమ్మ, ఏమేమి కాయొప్పునే. తంగేడు పువ్వొప్పునే గౌరమ్మ, తంగేడు కాయొప్పునే.
కునుకుండేదే కాదు కన్నుకు కొనుకుండేదే కాదు కన్నుకు కొనుకుండేదే కాదు బిడ్డా అరే స్టారు టీవీ సకిలిస్తూ స్టారు టీవీ సకిలిస్తూ ఉన్నదయ్యో నా పల్లెలకొచ్చి సకిలిస్తా ఉన్నదయ్యో నా పల్లెలకొచ్చి సామ్రాజ్యవాద విషమెక్కుతున్నదమ్మో మెల్లంగా పల్లెకు రాజవాద విషమెక్కుతున్నదమ్మో మెల్లంగా పల్లెకు పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని నా కుట్ర తల్లి బందీ అయిపోతుందో కనిపించని కుట్ర తల్లి బందీ అయిపోతుందో కనిపించని కుట్రల మరి వెనకట ఇయాలకు ఏ ప్రభుత్వం వచ్చినా ఏ ప్రభుత్వం పోయినా గాని బిడ్డ వరుణుడు మాత్రం కర్ణిస్తలేడురా నాయన మగవైంది పుగవైంది ముగ్రశిర పోయింది బిడ్డో హైదరాబాదులా మురుగశిర కార్చినాడు బతిన సోదరులు శాపమందు మాత్రం ఇచ్చిరు బిడ్డ ఇంకా ఆనకు మాత్రం మనం నోసుకోలేదురా నాయనో మరి శాపమందులకు లక్షల కోట్ల రూపాయలు పైన ఏంది బిడ్డ అది పైన ఏమో చేస్తున్నట్టు ఏందిరా ఏమో చేస్తున్నట్టు మేఘా నిమ్మది నించినా గాని డబ్బులు పోతున్నాయి గాని అంత ఉత్తది అవుతుందిరా నాయనో ఓరి బిడ్డ మరి వెనకట వాన వస్తుందంటే ఎక్కన్నో దూరాన 10 కిలోమీటర్ల దూరాన మబ్బు పట్టిందంటే ఇక్కడ వాన వాసన వచ్చేది బిడ్డ అవునవును వాన వాసన వచ్చిందంటే మా ఊర్లో మాత్రం జీడికట్టి మూల ఉండేది బిడ్డ జీడికట్టి మూల ఆ మూలకు మబ్బు పట్టిందంటే బిడ్డ వాన వచ్చినట్టే బిడ్డ గ్యారంటీగా వాన వచ్చినట్టు ఓరి బిడ్డ వాన వచ్చేది బిడ్డ ఆ యొక్క వాన వచ్చిన తరువాత నేలలో పరిమళమైనటువంటి సుగంధమైనటువంటి వాసన విరజిల్లేది బిడ్డ మరి నాడు ఏ విధంగా ఉంది నేడు ఏ విధంగా ఉందిరా నాయనా తొలకరి జల్లు కురిసిన వాన తొలకరి జల్లు కురిసిన వాన తొలకరి జల్లు కురిసిన వాన ఇక నేల పరిమళం యాడికి పోయే వాన పాములు నత్త గుల్లలు ఎర్రలు అనుకుంటాం కొంతమంది ఎర్రలు అంటారు వాన పాములు అంటారు ఇక వాన పాములు నత్త గుల్లలు భూమిలో ఎందుకు బతుకుతలేవు మైకో కంపెనీ మైకో కల్తీ విత్తనాలు అరే పత్తి మందుల పత్తి మందుల కత్తర వాసనరో నా పంట పొలంలో పత్తి మందుల అయ్యో పత్తి మందుల అరే పత్తి మందుల కత్తర వాసనరో నా పంట పొలంలో మిత్తికి తెచ్చిన అప్పే కచ్చాయే నా రైతు కుతికపై అయ్యో ఇల్లు కట్టుకుని ఇటుక రాయుక పొలముల జల్లే ఎరువు మందుకో ఎద్దుల బండున్నట్టి రైతుకు ఏడాదంతా పని దొరికేది గ్రామాలలో ఎక్కడ కూడా ఎడ్ల బండ్లు చూద్దామన్నా కానీ కనపడకపోతున్నాయి బిడ్డ దేవుని పండుగ అవుతుందంటే పలార బండ్లు కట్టుకొని వందల బండ్లు కట్టుకొని మొత్తం గ్రామం మొత్తం కూడా ఎడ్లకు రంగులు వేసుకొని రంగుల కాగితాలు వేసుకొని మెరుపు తీగలు పెట్టుకొని గ్రామంలో తిరుగుతుంటే బిడ్డో టాటా ట్రాక్టరు టక్కరించగలరా అరే టాటా ట్రాక్టరు టక్కరించగలరా నా డొంక దారిన ఎత్తు బండికి ఎగిరి పడ్డదమ్మో నా పల్లెల్లో పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల గాజులు సిలికం సీసలు పౌడర్ డబ్బీలు ఇసును సీసలు సౌరాల్ పక్క పిండులని నా యొక్క దాసరి తల్లులు పుట్ట నిండా పెట్టుకొని గ్రామాలలో తిరిగేది బిడ్డ
సంకన ఉన్నటువంటి పసి పాపకు ఒడిగట్టుకొని ఒడిలో పాలు చీకుతున్నటువంటి బిడ్డకు పాలు చీకించుకుంటా గ్రామంలోనే బువ్వకు వాళ్ళయిందంటే ఏ తల్లినో ఏ అమ్మనో అమ్మ బుక్కెడు బువ్వ పెడతావా అంటే కూసో బిడ్డ అని అమ్మ బువ్వ తినేది బిడ్డ. అమ్మ బువ్వ తిన్న తర్వాత అద్దమో దువ్వెనో ఇచ్చేది బిడ్డ, ఉత్తగా తిని పోయేది కాదురా నాయన. ఇప్పటి పెద్దలు మాత్రం బొజ్జలు మాత్రం పుణ్యానికి మెక్కుతుర్రు బిడ్డో. ఓరు బిడ్డ కుంకుమ దాసిన బుగ్గ మీద కూడా కంపెనీ రక్కసి కన్ను పడ్డది. దాసరి వాళ్ళ దాసరి బిడ్డ ఇక బొట్టు బిల్లలే నొస్టికొచ్చే కదరో మన ఆడపడుచులకు. దాసరి పూసలి బతుకులాగా మాయే నా పల్లెల్లోనా. ఓరి బిడ్డ మరి వెనకట గ్రామాలలో నిన్ననే గ్రౌండ్ నిండా చూసినాం బిడ్డ, జానపద కళాకారుల్ని నా జానపద అన్నల్ని బిడ్డ. ఒక్క రాగం తీసిర్రంటే పదుర్లో పెట్టుకు వినపడేది బిడ్డ రాగాలు బిడ్డ. వారు బిడ్డ మరి వెనకట గ్రామాలలో యక్షగానాలు భాగవతాలు బిడ్డ భజనలు ఏ విధంగా ఉండేదిరా నాయన చెప్పమంటారు బిడ్డ. అరే ఉరుములు మెరుపులు తరుముక వచ్చెను తలుపు తీయవే బామ నేను తాళజాలనే లేమా. చిట్టపట్ట చిన్నుకులు దుప్పటి దడిసే చిట్టపట్ట చిన్నుకులు దుప్పటి దడిసెను తలుపు తీయవే బామ నేను తాళజాలనే లేమా. అయ్యో ఎవరని తీర్చును కృష్ణ తలుపులెవరని తీర్చును కృష్ణ. చిన్ననాడు చిరులేగలగాసిన చిన్ననాడు చిరులేగలగాసిన చిన్ని కృష్ణుడను బామ గోపాల కృష్ణుడను లేవా. చిన్ననాడు చిరులేగలగాసిన చిన్ని కృష్ణుడను బామ గోపాల మరి వెనకట గ్రామాలలో ఉన్నటువంటి యక్షగాన భాగవతాలు బిడ్డ హరిశ్చంద్ర పద్య నాటకాల పంతులు హార్మోనియం షదలు పట్టినది. యక్షగానము నేర్పే పంతులు ఉప్పరి పనిలో తట్టబట్టినడు. యాచకులు నా బుడిగే జంగాలో నా పల్లెల నిడిచి పాత బట్టల గల్లీలమ్ముతుండ్రో ఈ పట్టణాలలో. పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల బందీ అయిపోయిందో నా పల్లెల్లోన. ఈదులన్నీ బట్టి మొద్దులైనవి మరి వెనకట గ్రామాలలో ఊరి బయట తాళ్ళల్లా చిట్టులోలు చేసుకొని రకరకాల కోడిగుడ్లు అయ్యయ్యో కాచుకొని బిడ్డ కౌజులు పట్టుకొని తినే వాళ్ళు కళ్ళు దాక్కుంటా బిడ్డ. ఈదులన్నీ వట్టి మొద్దులైనవి ఈత కళ్ళు బంగారమైనది మొగుళ్ళకంతా తెగుళ్ళు జోకి తాటి వనమంతా తగ్గుతున్నది. రంగు కలిపిన లిక్కరవడు తెచ్చే నా పల్లె పొలిమెరకు. గీత కార్మికుల పొట్టగొట్టె గదరో నా పల్లెల్లోన. పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్ర. వారి బిడ్డ వెనకడ గ్రామాలలో సవార్ల పండుగ వచ్చిందంటే బిడ్డ దూలా 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 అసై దూలా 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 దూలా. ఏమేమి కావాలి స్వామికి నల్లగొండ మౌలాలికి. ఏమేమి కావాలి స్వామికి నల్లగొండ మౌలాలికి.
సవ్వార్ల పండుగ ఆడేది బిడ్డ. వందల దట్టిలు గట్టే పీర్లకు 1-2 మోటైపోయినవి. పలావు నిప్పులు ఆరుతున్నాయి, పొలావు తందూర్లు ఎగిరిపోయినాయి. మరి ఎవరిని కూడా కించపరచాలని, ఏ మతాన్ని కూడా అవమానించాలని మా ఉద్దేశం కాదు నాయన. అప్పులు చేసుకొని ఎక్కడికో శబరికో ఎక్కడికో పోయే బదులు మన తిరుపతి వెంకన్ననే మొక్కుదామని చెప్పుతున్నవరా నాయనో. ఇంటికొక్కడు వేషమేసగదరో నా పల్లెల్లో, నా గ్రామ దేవతలు వీధిన పడ్డైరో నా పల్లెల్లోనా. అరే గ్రామ దేవతలు వీధిన పడ్డైరో నా పల్లెల్లోనా. పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల, నా తల్లి బందీ అయిపోయిందో నా పల్లెల్లోనా. మేరోళ్ళ చేతుల కత్తెర మూలకు వయసులు ఎక్కుతున్నది, సోడెలాగులా జాడే లేదు. ఇక కుట్టుడు రెక్కల బనీనులెవ్వి, రెడీమేడ్ ఫ్యాషన్ దుస్తులు వచ్చే కదరో నా పల్లె పొలిమేరకు. రెడీమేడ్ ఫ్యాషన్ దుస్తులు వచ్చే కదరో నా పల్లె పొలిమేరకు. కుట్టు మిషనులా, ఇక కుట్టు మిషనులా పొట్టగొట్టే కదరో నా పల్లెల్లోనా. పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల, వృత్తులు వాయే ఉపాధి వాయే ప్రత్యామ్నాయము చూపకపోతే పల్లె మొత్తము వల్లకాడు. ఇక పల్లె మొత్తము వల్లకాడురా, చూడలేని బాధలు కలిగినరా. అందుకోసం మనం అందరం కూడా పల్లె బతకాలే, పల్లెల్లో ఉన్నటువంటి పాట బతకాలే, ఆట బతకాలే. పల్లెల్లో ఉన్నటువంటి ఆట పాటలు బతకాలంటే అందరికి కూడా కడుపు నిండా తిండి ఉండాలి. కడుపు నిండా తిండి కావాలంటే చేతి నిండా పని ఉండాలి బిడ్డ. చేసినటువంటి రెక్కల కష్టాన్ని కూడా దోసుకుపోయేటువంటి దుర్మార్గులు ఉన్నారు నాయన. ఆ దుర్మార్గుల పట్ల మనం అందరం కూడా చాలా తెలివితోటి వ్యవహరించే మన యొక్క పల్లె ఆట పాట, పల్లె జానపదాన్ని, పల్లె ఆటను పాటను బతికించుకుందామని చెప్తున్నాం రా అన్నయ్యో. మార్పు కోసం వచ్చిన మాట నుంచే వచ్చిందే ఈ పాట. ఈ పాట అనేది ప్రతి ఒక్క చోట కర్షక కార్మిక లోకాల నుంచి, కన్న తల్లి దగ్గర నుంచి పుట్టిన మాటల నుంచే వచ్చిందే ఈ పాట. మన నాగరికతను, మన జానపద కళలను, మన పాటను మనము చేసుకోవాలని, పునరుజ్జింప చేసుకోవాలని చెప్పని నేను కోరుకుంటూ, ఈ జానపద ఈ పాట 10 కాలాల పాటు మన మనసులో చెవుల్లో గింగిర్ల మూగేడు చేసింది. వీళ్ళందరికీ కూడా వందనం, పాదాభివందనం. మన కరదీపికలైన మన జానపదాల తరగమరుగవుతున్న ఈ పరిస్థితిలో ప్రజానాట్య మండలి కంకణం కట్టి ఊరున ఈ కార్యక్రమాన్ని దేదీప్యమానంగా భవిష్యత్ తరాలకు అందించేదానికి వాళ్ళ ప్రయత్నం చాలా బలమైనది. అన్నమయ్య దగ్గర నుంచి అణు ఒప్పందం వరకు ఎలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి, ప్రభుత్వాల పరిస్థితి ఏంది అనేది క్షుణ్ణంగా ప్రతి ఒక్కళ్ళకి కూడా అర్థమయ్యే మాట పాటలో మనకు వినిపించారు. వీళ్ళకి ఎప్పటికీ కూడా ధన్యులమై కృతజ్ఞతమై ఉంటాం. పదాటంగాని దొంగ చూపులెన్నో ఉచ్చులో లేనను చుట్టూ కాపోతుంటే, సూటి పోటీ ఘాటు ఎకిలి మాటలెన్నో ముండ్లయ్యి చెవులలో గుచ్చుకుంటా ఉంటే, గడప దాటంగానే దొంగ చూపులెన్నో